ప్రథమజ అనగా ఏమి? త్రయీ రూపముగు వేదవాక్కు ప్రథమజ అని కీర్తింపబడినది. ఉపస్థాయి ప్రథమజాం అని అనుటచే ప్రథమజ అను వాక్కును సేవించుట వలననే విద్య సిద్ధించుచున్నదని చెప్పబడినది. అనగా వేదవాక్కును సేవింపని ఎడల బ్రహ్మ విద్య సిద్ధింపదని దీని తాత్పర్యము. వేదవాక్కు కేవలము అర్థము తెలిసి భావపూరితముగా సేవించినప్పుడే వేద విద్యా సిద్ధిని బడయవచ్చునే కాని కేవలము నోటితో ఉచ్చరించినంత మాత్రమున వేద విద్యా సిద్ధి లభించదని కూడా ఈ వాణి స్పష్టపరిచినది. ఈ ప్రథమజ అను వాక్కు ఏ వేదమునందు దర్శింపబడినది? ఋగ్వేదమునందు ప్రథమజ, పూర్వజ అను పదములు వేదము యొక్క అనాదిత్వమును చాటుచున్నవి. అందుచేతనే రామాయణమును వ్రాయిచూ వాల్మీకి ఈ వాక్కును అగ్రవాక్ అని కీర్తించినాడు. వేదవాక్కునే కాక హిరణ్యగర్భునకు కూడా ప్రథమజ అని ప్రథమోత్పన్నమైనదొకటచే బ్రహ్మను, బ్రహ్మ విద్యను ప్రథమజ అని శృతులు కీర్తించినవి. బ్రహ్మదేవానాం ప్రథమః, బ్రహ్మదేవునకు హిరణ్యగర్భునకు ప్రథమజ అని పేరు వేదమున కన్పట్టుచూనేయున్నది. ఇందులో ప్రాధాన్యమెవరికి? అనగా హిరణ్యగర్భునిక లేక పరబ్రహ్మక? హిరణ్యగర్భుని కంటే పరబ్రహ్మకు ప్రాధాన్యముండుటచే బ్రహ్మ ప్రథమజ అయినది. ప్రథమజ అనగా అనాది సిద్ధమగు వాక్కు. ఇది పరబ్రహ్మ ముఖము నుండి ఆవిర్భవించినది అని అర్థము. ప్రథమజ అను నామము సార్థకము అయినట్లే ఆర్షపదము కూడా బ్రహ్మవాక్యమైన వేదమునకు ప్రసిద్ధము. మీమాంసాది న్యాయముచే పరిశీలన చేయువాడే ధర్మజుడు, మీమాంసాదులచే పరిశీలన చెయ్యనివాడు అధర్ముడు అని అర్థము. ఆర్షమనగా ఏమి? వేదము ఋషియగుటయే కాక ఋషిద్రష్ట అగుటచే ఇది ఆర్ష అని చెప్పబడినది. ఈ వేదమంత్రజాతము ఆర్షయాధీనమని ఋగ్వేదము స్వయముగా వివరించినది. ఇంతేకాదు, సకారాంత పదము వేద బ్రహ్మకు మరొక నామము. దానికే వేదః అనగా ధనము, జ్ఞానము లేక పరమైశ్వర్యము అని అర్థములు. లౌకిక ధనము కంటే వేదమాత ప్రసాద రూపమగునట్టి ధనమే విలక్షణమై పురుషార్థ సాధకమగును. దీనినే పరమేశ్వర్య జ్ఞానము అని కూడా అందురు. ఇది వేదరూప బ్రహ్మమును దర్శింపజేయును. దీనినే వేదములో కూడా దేవా నీవు వేదస్వరూపుడవు, పశుపుత్రాది ధనముతో లేక పరమైశ్వర్యముతో జ్ఞానముతో నన్ను నింపుము, అట్టి ధనముతో నేను తృప్తుడనగుదును, ఆ ధనము నీ కైంకర్యమునకు వినియోగింపబడినది అవుడచే నీవునూ తృప్తుడవగదువు అని ప్రార్థించిరి వేద ఋషులు. అట్టి ప్రార్థనతో కూడిన భావములు ఎక్కడా కనిపించుటలేదు. అర్థములు తెలియక కేవలము గ్రామఫోను ప్లేటు పాడినట్లు అలవాటులో దానిని ఉచ్చరించుచున్నారు కదా. వారికి ఈశ్వర్యైశ్వర్య జ్ఞానము లభించునా? బాబూ, నీవే చెప్పుచున్నావు కేవలము గ్రామఫోను ప్లేటు వలె ఉచ్చరించుచున్నారని. గ్రామఫోను ప్లేటు వలె ఉచ్చరించు వారికి గ్రామఫోను ప్లేటుకు ఏ ఫలితము లభించునో, ఏ ఐశ్వర్యము లభించునో వారికి అట్టి ఐశ్వర్యమే లభించును. సకలైశ్వర్య జ్ఞానము ఎట్లు లభించును? కొమ్మను కొట్టి నాటి ఇది చెట్టు అన అది చెట్టెట్లగును? భావశుద్ధితో అర్థభావముతో వేదమును ఉచ్చరించు వారికి సకలైశ్వర్య జ్ఞానముగు బ్రహ్మ విద్య లభ్యమగును. కేవలము వేదమంత్రము మాత్రమేనా, లేక ఏ మంత్రమైనా భావశుద్ధి అర్థభావముతో ఉండవలెనా? బాబూ, అందరికీ వేదము తెలియదు కదా. తెలియనంత మాత్రాన వారికి సకలైశ్వర్య జ్ఞానముగు బ్రహ్మ విద్య, బ్రహ్మప్రాప్తి లభించదని భావించరాదు. ఏ నామమైనా ఏ మంత్రమైనా భావశుద్ధితో అర్థభావముతో ఉచ్చరించిన అట్టి వారికి సకలైశ్వర్య స్వరూపుడగు బ్రహ్మ అనుగ్రహముతో బ్రహ్మ విద్య ప్రాప్తినందించును. స్వామి, సామాన్యముగా ధనమునర్థించని వారుండరు లోకమున. అయినా ఎట్టి ధనమును అర్థింపవలెనో, ఎట్లది వేదరూపమగునో దీనిని వేదము ఏ విధమును తెలిపినదో సెలవివ్వండి. వేదం పరమేశ్వరం, వేదయతీతి వేదసః వేదస్త్వం. శుభప్రాప్తి సాధనమై అర్థింపబడినది అవుటచే ధనాధికము అర్ధః అని చెప్పబడుచున్నది. సుఖరూపుడై అందరిచే అర్థింపబడువాడగుటచే పరమేశ్వరునకు అర్ధః అని పేరు. అట్టి పరమేశ్వరుని కొరకు వినియోగింపబడే తత్ప్రాప్తి సాధనమగు ధనము లేక జ్ఞానము వేదస్ అగునని వేదమే తెలిపినది.
అట్టి ధనమే ఆరాధకునకు ఆరాధ్యుడగు దైవమునకు తృప్తిని కలిగించునని శృతియే తెలిపినది. వేదవాక్కుచే వేద విహిత ధర్మాద్యాచరణముచే సిద్ధించడి ధనమే వేదః అగుననడి అర్థము వేద తాత్పర్యము. కావుననే ఇట్టి ధనమును శృత్యం అని ఋగ్వేదము కీర్తించుచున్నది.